ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు, ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. తపఃకాలము 2వ ఆదివారము. ప్రియమిత్రులారా, నీటిలో ప్రవేశించకుండా ఎవ్వడూ ఈత నేర్వలేడు. అదే విధముగా విశ్వాసం లేకుండా ఎవడు దేవుణ్ణి కొలవలేడు. ఈతగానికి నీరెంతో భక్తునికి నమ్మకం అంతే. ఈత నేర్చిన వానికి అందని సముద్రపు లోతులు కూడా పెద్ద సమస్య కానేరవు. అలానే విశ్వాసం కలిగి ఉన్నవానికి మానవ ఆలోచనలకు కూడా అంతుపట్టని దేవుడు సమస్య కానేరడు. అబ్రహాము విషయంలో ఈ విషయం చాలా చక్కగా వెల్లడయ్యింది. ఈ విషయమును ఆదికాండము 22వ అధ్యాయం 1-2, 9-13, 15-18 వచనాలు వివరిస్తూ ఉన్నాయి. ఈ పఠనాన్ని క్రమేపీ పరిశీలించి చూద్దాం. దేవుడు అబ్రహాముకు ఒక పరీక్ష పెట్టాడు. నీ ఏకైక కుమారుణ్ణి అనగా నీవు దృఢంగా ప్రేమించే ఏసాకును దహన బలిని చేయాలి అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఈ మాటలు వింటే ఏ కన్న తండ్రికైనా గుండెలు గుబేలుమంటాయి. మరి ముఖ్యంగా అబ్రహాము లాంటి వాళ్లకు. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్ముకొని సొంత దేశాన్ని చుట్టపక్కాలను వదులుకొని వచ్చాడు. అదే దేవుని మీద నమ్మకం పెట్టుకొని చేశాడు. అది ఇలా జరిగింది. ఒకనాడు దేవుడు అబ్రహామును పిలిచి, వెంటనే బయలుదేరు, నీ దేశము నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి నేను నీకు చూపబోయే దేశానికి వెళ్ళిపో అని ఆజ్ఞాపించాడు. నేను నిన్ను దీవిస్తాను, నిన్ను బట్టే లోకములో అన్ని వంశాలు ధన్యమవుతాయి అని అన్నాడు. అప్పటికి అబ్రహాముకు ఏమీ తెలియదు. దేవుణ్ణి నమ్ముకొన్నాడు కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బయలుదేరి వెళ్ళాడు. దేవునికి బలి అర్పించటం కన్నా ఆత్మార్పణం చేసి ఆయన మాట ప్రకారం నడుచుకోవటమే మిన్న అని అబ్రహాము అనుకొని అలా చేశాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ క్రొత్త ప్రదేశంలో దేవుడు ప్రమాణం చేసి ఇలా అన్నాడు, అబ్రాము, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలు ఎన్నున్నాయో చేతనైతే లెక్క పెట్టి చూడు, నీ సంతతి కూడా అసంఖ్యాక నక్షత్రాల్లాగే వృద్ధి అవుతుంది అని. అబ్రహాము నమ్మాడు. కానీ గుండెలో దడ మాత్రం అలానే కొనసాగింది. ఎందుకంటే అబ్రాముకేమో 90 ఏండ్లు వచ్చాయి. అతని భార్య సారా ఏమో గొడ్రాలు. అందుచేత తనకు సంతానం కలిగే అవకాశం ఇక లేదనుకొని బాధపడ్డాడు. అప్పుడు దేవుడు అబ్రహాముకు కనపడి, నేను అమిత బలాఢ్యుణ్ణి, నీకు నాకు మధ్య జరిగిన నిబంధనమును సుస్థిరము చేస్తున్నాను. నీ సంతతి అత్యధికంగా వర్ధిల్లుతుంది. నీవు అనేక జనాంగాలకు తండ్రివవుతావు. ఇది నా నిబంధనం అని దేవుడు తన నిబంధనాన్ని పునరుద్ఘాటించాడు. ఆదికాండం 17, 1, 2, 3 వచనాలు. అబ్రహాము సాష్టాంగ ప్రణామం చేశాడు. ఆ తరువాత కొన్నాళ్లకు పండు ముదుసలి అయిన సారాయి ప్రేవున లేక ఒక బిడ్డడు పుట్టాడు. అతడే ఏసాకు. ఈ ఏసాకునే దహన బలిలో దహింప చేయమంటున్నాడు దేవుడు. అబ్రహాము నమ్మలేకపోయాడు. లేక ప్రసాదించిన ఆ వరపుత్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా బలి చేయటం, అదీను దహన బలి చేయటం అనటం దేనికో అంతు పట్టలేదు. పైగా తాను ప్రాణ సమానంగా ప్రేమించుకుంటున్న ఆ బిడ్డడిని సొంత హస్తాలతోనే వధించి మంటల్లో కాల్చి మసి చేయమని దేవుడు అడగటం అబ్రహామును మనోవేదనకు గురిచేసింది. అతనిలో గొప్ప ఆధ్యాత్మిక ఘర్షణ బయలుదేరింది. ఏమి చేయాలి? చిక్కు ప్రశ్న. సమాధానం లేదు. అబ్రహాము మౌనం వహించాడు. దేవుని చిత్తానికి తల వంచాడు. అంతుపట్టని ఆయన లీలల్ని గురించి ప్రశ్నించకుండా విశ్వాసంతో కుమారుణ్ణి తోడుకొని బలికి కావలసిన పుల్లల మోపును
కత్తిని నిప్పును పట్టుకొని వెళ్ళాడు. పర్వతం మీదకు వెళ్ళాక కుమారుణ్ణి వధించబోయాడు. కానీ దైవవాణి అతన్ని ఆపింది. దహన బలికి గొర్రెను అనుగ్రహించి ఏసాకును విడిపించింది. ఇదే అబ్రహాము ఘనత. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఆ విశ్వాసమే అబ్రహాము నీతిమంతుడు అని దేవుడు లెక్కలోకి రావటానికి కారణం అయ్యింది అని ఆదికాండం పేర్కొంది 15:6. కొందరు ఈ దృష్టాంతాన్ని చదివి సులువుగా కొట్టివేస్తూ ఉంటారు. అబ్రాహాము నిజంగా కొడుకును చంపలేదు, ఇది వట్టి పరీక్ష కదా అని. పరీక్ష అన్నది చివర్లో తేలింది కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు అని మొదట్లో తెలియలేదు కదా. నేను చిన్న పరీక్ష పెడుతున్నాను అని దేవుడు అబ్రాహాముతో చెప్పి ఉంటే అబ్రాహాము ఏసాకును నాటకీయంగా బలి చేయటానికి ఒప్పుకొన్నాడు అనుకోవచ్చు. కానీ అతడికి ముందేమి జరగనుందో తెలియకుండానే ఆత్మఘర్షణకు లోనయ్యాడు. ఆశలు అడియాశలు అవుతున్నాయని అనుకొని కూడా దేవుణ్ణి నమ్మాడు. అంతా జరిగాక అదొక పరీక్ష అని తేలింది. అబ్రహాము విశ్వాసం దృఢపడింది. ఇంకొందరేమో ఈ దృష్టాంతాన్ని చదవటానికి భయపడుతూ ఉంటారు. ఏమో దేవుడు మమ్మల్ని కూడా ఇంత ఘోరమైన కోరిక కోరతాడేమో అని ఈ విషయంపై తలంపే పెట్టరు. ఈ పఠనాన్ని చదవరు. ఎవరైనా చదివి వినిపిస్తుంటే భయకంపితులై చెవులు మూసుకుంటారు, లేదా విననట్టు పోతూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఎందుకంటే దేవుడు ఇచ్చిన బిడ్డల్నే చంపమని కోరేవాడు కాడు. ఆయన మనుషుల్ని తినేవాడు కాడు. నరహంత అసలే కాడు. ప్రాణం పోసేవాడే గాని ప్రాణం తీసేవాడు కాడు. నరబలి అంటే దేవునికి అసహ్యం. అన్యులు తమ పిల్లలను మంటలో త్రోసి తమ దేవుళ్లకు దహన బలిగా సమర్పిస్తూ ఉంటారు. అది నాకు అసహ్యం. అలాంటి యావగింపు పనులు నేను సహించను అని దేవుడు ప్రకటించాడు. ద్వితీయోపదేశకాండం 12:31. ఇంకా దేవుడు ఇలా అన్నాడు, మీ పిల్లలను మొలేకు దేవతకు దహన బలిగా అర్పింపరాదు. అది మీ ప్రభువైన దేవుని నామానికి అపకీర్తి తెచ్చే పని అని. లేవీయుల కాండం 18:21. మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు. ఇట్టి పనులు చేసి వారిని చేసేవారిని దేవుడు యావగించుకుంటాడు అని. ద్వితీయోపదేశకాండం 8, 10వ, 12వ. ఇర్మియా ఇలా ఖండించాడు. హిన్నోము లోయలో తోఫేతు అను బలిపీఠం కట్టారు. తమ కుమారులను కుమార్తెలను అందులో దహిస్తూ ఉన్నారు. ఈ కార్యం చేయమని నేను ఆజ్ఞాపించలేదు, అట్టి ఆలోచన నాకు తట్టనే లేదు కూడా అని ప్రకటించాడు. ఇర్మియా 7:31. ఈ వచనాలన్నీ దహన బలి అనేది దేవుని తలంపునకు ఏనాడు రాలేదని తేటతెల్లం చేస్తున్నాయి. కనుక దేవుణ్ణి ఘోరమైన కోరికలు కోరే నరభక్షకుణ్ణిగా కఠినాత్ముడిగాను పరిగణించటం మన పొరపాటే. మన భయాలను దేవునికి అంటగడుతూ ఉంటాం. కనుక గొప్ప ఆదర్శాన్ని వెల్లడించే అబ్రహాము ఏసాకు వృత్తాంతాన్ని చదవటానికి ఏమాత్రం వెనుదీయకూడదు. పైగా అలాంటి దృష్టాంతాలు పదే చదివి మననం చేసి ప్రార్థించి మనం కూడా అంత గొప్ప విశ్వాసం గల వారిగా మార్పు చెందాలి. ఈ తపఃకాలము మనకు ప్రబోధించే సత్యమే ఇది. దేవుణ్ణి పూర్తిగా నమ్ముకొని జీవించటమే భక్తుల ధర్మం. కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఆయనే మన భారం మోసేవాడని నమ్మి ఆయన ఆశ్రయం కొరకు కోరటం ఎంతైనా సమంజసమే. అబ్రహాము నిప్పు కత్తి చేత పట్టుకొన్నాడు, కట్టెల మోపు ఏసాకు మీద పెట్టాడు అని ఆదికాండం చెబుతుంది 22:6. ఏసాకు కట్టెల మోపును మోయటాన్ని క్రీస్తు శిలువను మోయటంతో పోల్చారు పితృపాదులు. అబ్రహాము విశ్వాస త్యాగ ఫలితంగా దేవునికి అబ్రహామునకు మధ్య సంబంధం సఖ్యత మరింత బలపడింది. దేవుడు మరొక్క పర్యాయం తన ఒప్పందాన్ని ప్రకటనం చేశాడు. వ్యక్తిగత సంబంధాన్ని నెలకొల్పాడు. దేవదూత అంటే దేవుడే రెండవసారి అబ్రహామును పిలిచి, నా తోడు అని ఒట్టు పెట్టుకొని చెబుతున్నాను,
నీవిలా నీ ఏకైక కుమారుణ్ణి వెనుక ముందు చూడకుండా ఇచ్చేశావు. ఇంత గొప్ప పని చేశావు కనుక నిన్నెక్కువగా దీవిస్తున్నాను. ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల వలె లెక్క కందనట్లుగా నీ సంతతిని విస్తరిల్ల చేస్తాను. నీవు నాకు విధేయుడవయ్యావు, తప్పకుండా ఇలా జరిగి తీరుతుంది అని మరొక్కసారి దేవుడే స్వయంగా ఒప్పంద నియమాలు అమలు జరపటానికి ఒప్పుకొన్నాడు. ఆదికాండం 22:16-18 వరకు. దేవుని మీద విశ్వాసం ఉంచి బ్రతికే భక్తులకు ఇదే జరుగుతుంది. వారు సుఖదుఖాల్లో దేవునికి మరింత దగ్గరవుతారు. వారి విశ్వాసం వల్ల దేవునితో సంబంధం బలపరుచుకుంటారు. విశ్వాసం లోపిస్తే దేవునితో సంబంధం తెగిపోతుంది. రోజు రోజుకు దేవునికి మరింత దూరమైపోయే అపాయం కూడా ఉంది. కనుక మన విశ్వాసాన్ని జాగ్రత్తగా పరిశీలించుకొని దేవునితో సత్సంబంధం పెట్టుకోవడం తపకాల నియమంగా మనం భావించి తగిన శ్రద్ధ చూపెట్టాలి. దేవుడి ప్రేమకు ఒప్పంద బాంధవ్యానికి ప్రాప్తులం కావాలి. ఈ కారణాలన్నిటినీ గుర్తు చేసుకొని దేవుడు చేసుకున్న తరువాత దేవుడు క్రైస్తవుని తరపున నిలిచాడన్న విషయం స్పష్టంగా మనం గ్రహించవచ్చు. ప్రధాన కారణం ఏమిటంటే దేవుడు తన ఒకే ఒక కుమారుణ్ణి మన కొరకు బలిగావించాడు. అంత చేసి మనల్ని అంత తేలిగ్గా దేవుడు వదులుకుంటాడా? మనపై తీర్పు విధించే అధికారి దేవుడే అయినా మనం భయపడనక్కరలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మన ప్రియవాది. దేవుని కుడిపార్శ్వాన నిలచి మన తరపున విన్నవిస్తూ ఉంటాడు. కనుక రక్షణ అనేది మనకు ముందుగానే ప్రసాదింపబడింది అంటాడు పౌలు. ఇంత హామీ పొంది ఉండి కూడా దేవుణ్ణి నమ్మి జీవించలేకపోతే దుష్ట ఫలితాలు కలుగుతాయన్న హెచ్చరిక దీనిలో ఉంది. పౌలు రోమీయులకు వ్రాసిన లేఖలో 8వ అధ్యాయం 31-34లో ఇలా పేర్కొన్నాడు. ఈ విధంగా దేవుణ్ణి నమ్ముకోవటానికి బలమైన కారణం చూపుతూ ఉన్నాడు పౌలు. ఈ తపకాలంలో దేవుడు క్రీస్తునందు ఇచ్చిన రక్షణ వరాన్ని ఆధారం చేసుకొని దృఢ విశ్వాసముతోనూ ఓర్పుతోనూ భవిష్యత్ జీవితం మనదేనన్న నమ్మకంతో మనము ముందుకు పోదాం. ఈరోజు సువార్త గ్రంథ పఠనాన్ని మనం పరిశీలించుదాం. 6 రోజుల తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక పర్వతం మీదికి తీసుకొని వెళ్ళాడు. మార్కు 9:2. ఇక్కడ 6 రోజుల తరువాత అని సమయాన్ని ఉదాహరించటం గమనార్హం. 6 రోజుల క్రితం యేసు తాను పొందబోయే హింసాత్మకమైన మరణాన్ని గురించి ప్రస్తావించాడు. ఆ తరువాత ఇప్పుడు ఇక్కడ దివ్య రూపం ధరించాడు. ఈ 2 సంఘటనలకు సంబంధాన్ని సూచిస్తూ మార్కు అలా వర్ణించాడు. 6 రోజుల ముందే ఆయన ఎలాంటి మరణాన్ని గురించి మాట్లాడాడో అలాంటి మరణాన్ని పొందాక ఆయన మహిమ తేజస్సును పొందుతాడు అని చెప్పటమే ఇక్కడ మార్కు సువార్తకారుని ఉద్దేశం. అనగా మనుష్య కుమారుడి మరణానికి పునరుత్థానానికి మధ్య ఉన్న విశేష సంబంధాన్ని సూచిస్తూ ఉన్నాడు మార్కు. యేసు శ్రమలను గురించి వివరించినప్పుడల్లా మార్కు కాలక్రమణాన్ని తూచా తప్పక పాటించటం గమనించతగ్గ విషయం. యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని తీసుకువెళ్ళాడు. ఇదే వాక్యం యేసు గెత్సమనికి వెళ్ళినప్పుడు కూడా కనిపిస్తుంది. యేసు జీవితంలో గెత్సమని ఆయన శ్రమలకు సంకేతంగా ఉంది. ఈ రీతిగా మార్కు యేసు శ్రమల్ని గుర్తు చేస్తున్నాడు. యేసు శ్రమలు పొందిన అనంతరం దివ్య రూపాన్ని పొందుతాడు అని తెలియజెబుతూ ఉన్నాడు. ఆయన శ్రమల మార్గం ఆయన్ని ఉత్థాన జీవితంలో ప్రవేశింపచేస్తుంది. యేసు పర్వతం మీద దివ్య రూపాన్ని ధరించాడు.
ఇక్కడ ఆయన దివ్య రూపం పొందాడు అనటం ఆయన పునరుత్థాన రూపానికి అన్వయం. యేసు పునరుత్థానాన్ని వివరించిన సందర్భంలో కూడా మార్కు ఆయన మరో రూపంలో దర్శనమిచ్చాడు అని వర్ణించాడు. 16:12 అనగా యేసు పునరుత్థానం పొందటం మరో రూపం పొందటంగా అభివర్ణిస్తున్నాడు మార్కు. అలానే యేసు దివ్య రూపం ధరించాడు అనటం కూడా యేసు పునరుత్థానానికి అన్వయమే. ఆయన వస్త్రాలు ఎవ్వరూ ఉతకలేనంత అతి తెల్లగా మారి తళతళ మెరిశాయి అన్నాడు మార్కు. ఇక్కడ ఎవ్వరూ ఉతకలేనంత తెల్లగాను, వివరించలేనంత తెల్లగాను అనే పదాలు మానవాతీతమైన కార్యానికి సూచనగా ఉన్నాయి. ఇలా తెలియజేయటం వల్ల యేసు దివ్యరూప ధారణం పొందటం అనేది మాంత్రిక శక్తితో కాక మానవాతీతమైన దేవుని బలంతో నెరవేరిందంటున్నాడు మార్కు. ఇదొక దైవ రహస్యం. ఇకపోతే మార్కు దృష్టి వస్త్రాలపై ఉందన్నాం. దానికి కారణం లేకపోలేదు. యేసు పునరుత్థానాన్ని కూడా వస్త్రాల మెరుపుతోనే అభివర్ణించారు సువార్తకారులు. ఉదాహరణకు మత్తయి సువార్తకారుడు అతని రూపం మెరుపు వలెను, వస్త్రం మంచు వలెను ఉండటం చూచి కావలివారు భయపడిపోయారు అని అన్నాడు. మత్తయి 28:3-4. కాబట్టి యేసు దివ్య రూపం ధరించటం దేవుని వద్ద నుంచి వచ్చిన దూత రూపములో ఉంది. యేసు దివ్య రూపం ధరించినప్పుడు స్వర్గదూత రూపములోనే కనిపించాడు. ఈ విధంగా యేసు దివ్య రూపాన్ని పొందటం ఆయన పునరుత్థానానికి పోలికగా ఉంటుందన్నాడు మార్కు సువార్తకారుడు. ఏలీయా, మోషే యేసుతో మాట్లాడుతూ శిష్యులకు కనిపించారు. ఈ ఉభయులు కూడా భవిష్యత్ జీవితానికి చెందిన వ్యక్తులే. ప్రభువు నిర్ణయించిన మహాదినానికి ప్రజల్ని సంసిద్ధపరిచే సాక్షులే ఈ ఉభయులు అనే నమ్మకం నాటి యూదుల్లో ఉండేది. మోషే ధర్మశాస్త్రానికి, ఏలీయా ప్రవక్తలకు సంకేతంగా ఉన్నారు. ఈ ఉభయులు ఆయా కాలాల్లో ప్రజల్ని యేసు చెంతకు రావడానికి సిద్ధం చేశారు. అసలు ఏమనాలో పేతురుకు తెలియలేదు అని మార్కు పేర్కొన్నాడు. ఇవే మాటలు గెత్సెమనెలోనూ కనిపిస్తూ ఉన్నాయి. యేసు వచ్చి నిద్రించే శిష్యుల్ని చూచాడు. వారి కన్నులు నిద్రభారంతో మూతలు పడిపోతున్నాయి. ఆయనకు ఏం జవాబు చెప్పాలో కూడా వారికి తెలియలేదు అని అక్కడ ఉంది. 14:40. ఈ రెండు సందర్భాల్లోనూ సాక్షులు పేతురు, యాకోబు, యోహానులే. రెండు దృష్టాంతాల్లోనూ శిష్యులు విస్తుపోయారు, సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. యేసు అవమానాన్ని పొందబోయేటప్పుడు కలిగిన కలవరం ఆయన దివ్యరూపం ధరించినప్పుడు కలిగింది వారికి. ఈ రెండు సందర్భాల్లోనూ శిష్యులు యేసు అద్భుత వ్యక్తిత్వాన్ని గ్రహించలేకపోయారు. లోతైన ఆయన స్వభావం వారికి అంతు పట్టలేనందువలన వారు తెల్లబోయారు. ఈ విధంగా యేసు దివ్యరూప ధారణానికి, గెత్సెమనే ఆవేదనకు మధ్య ఉన్న అభేద్యమైన సంబంధాన్ని సూచిస్తున్నాడు మార్కు సువార్తకారుడు. ఏలీయా, మోషేలను ప్రస్తావించడం ద్వారా కూడా యేసు పొందవలసిన శ్రమల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు మార్కు. మోషే కాలంలో మోషే బాధలు అనుభవించాడు. ఈనాడు యేసు కూడా బాధామయ జీవితాన్ని గడపవలసి ఉంది. ఆ పిమ్మటనే ఉత్థాన భాగ్యం ఆయన ప్రదర్శిస్తాడు. శిష్యులందరికీ ఎంతో భయం వేసింది అంటాడు మార్కు. ఇవే మాటలతో తన సువార్తను కూడా ముగిస్తాడు. యేసు పునరుత్థాన సమయంలో స్త్రీలు భయపడిపోయారు అని వ్రాశాడు. ఈ విధంగా మరలా ఈ రెండు సందర్భాలను కలిపివేస్తున్నాడు మార్కు. ఇలా చేయటం ద్వారా యేసు పునరుత్థానానికి, యేసు దివ్యరూప ధారణానికి మధ్య అన్వయం సూచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వారిని క్రమ్ముకొన్నది అన్నాడు మార్కు 9:7. ఈ వాక్యంలో మేఘం ప్రధానం. పూర్వవేద సంప్రదాయంలో మేఘం దేవుని సాన్నిధ్యానికి గుర్తుగా నిలిచింది. మేఘములో దేవుడు సాక్షాత్కరించాడు.
ఈ విషయాన్ని నిర్గమకాండం ఇలా వివరించింది. 3వ నాడు ప్రొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమాయి, మెరుపులు మెరిశాయి, కారు మబ్బులు క్రమ్మాయి, పెద్ద కొమ్ము బోర మ్రోగింది. విడుదలలో ఇశ్రాయేలీయులు వణకిపోయారు. అప్పుడు మోషే దేవుణ్ణి చూడటానికి ఇశ్రాయేలీయుల్ని విడుదల నుంచి తీసుకొని పోయాడు. యావే అగ్నిరూపాన సీనాయి కొండ మీదకి దిగివచ్చాడు అని 19, 16 మొదలైనది. ఇది సీనాయి కొండ మీద దైవ సాక్షాత్కారం. అదే రీతిగా దేవుడు మేఘాల్లో సాక్షాత్కరించటం యేసు శిష్యులు చూచారు. ఇక్కడ కమ్ముకొనటం లేదా ఆవరించటం అనే పదం కూడా చాలా ప్రాముఖ్యం గలదే. ఇదే ప్రయోగం నిర్గమకాండం 40:35లో ఇలా ఉంది. మేఘం సమాగమపు గుడారాన్ని కప్పివేసింది, ప్రభువు తేజస్సు దాన్ని నింపివేసింది. మేఘం గుడారాన్ని కప్పటం వల్ల ప్రభువు తేజస్సు దానిని నింపివేయటం వల్ల మోషే గుడారాన అడుగు పెట్టలేకపోయాడు అని. అంతేకాదు 2వ వచనంలో పర్వతాన్ని, 5వ వచనంలో గుడారాన్ని పేర్కొనటం ద్వారా యూదుల నిర్గమన సంప్రదాయానికి అన్వయం సూచించాడు మార్కు. ఈ విషయాన్ని లేవీయ కాండం ఇలా తెలియజెప్పింది. మీరు గుడారముల పండుగను 7వ నెలలో జరుపుకోవాలి. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ 7 నాళ్లు గుడారాలలో వసించాలి. దీని వలన నేను మిమ్ములను ఈజిప్టు నుండి తరలించుకొని వచ్చినప్పుడు మీరు గుడారాలలో వసించారని మీ అనుయాయులెల్లరూ తెలుసుకొంటారు. నేను మీ దేవుడనైన ప్రభుడను అని లేవియకాండం 23, 42 నుంచి 43 వరకు పేర్కొన్నాయి. దీనికి సంకేతంగా అన్నట్లుగా పేతురు కూడా మనం ఇక్కడ ఉండటం బాగుంది, 3 పర్ణశాలలు కట్టుకొందాం, నీకొకటి, మోషేకొకటి, ఏలీయాకొకటి అని యేసుతో చెప్పాడు. కాబట్టి అలనాడు ఈజిప్టు నుంచి విడుదల పొందిన ప్రజలు గుడారాల్లో ఎలా నివసించారో అలాగే యేసు పునరుత్థానం మూలంగా దేవుని సమక్షములో నివాసాలు లేదా గుడారాలు ఏర్పాటు చేసుకోగలుగుతారు. యేసు మూలంగా లభించిన విముక్తిని ప్రకటిస్తారు అనే భావం ఇక్కడ ఇమిడి ఉంది. ఆ మేఘములో నుంచి ఒక స్వరం వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అని 9:7. ఇక్కడ మేఘములో నుంచి స్వరం వినిపించటం పూర్వ ఒప్పందాన్ని గుర్తు చేస్తుంది. దేవుడు ఇశ్రాయేలీయులతో ఒప్పందం చేసుకొన్నప్పుడు వారికి 10 ఆజ్ఞల్ని జారీ చేశాడు. అప్పుడు అనగా ఒప్పంద శాసనాలను జారీ చేయడానికి ముందుగాను, జారీ చేసిన అనంతరమును నిప్పు మంటల నడుమ నుండి, దట్టమైన కారు మబ్బు నుండి గంభీర స్వరముతో దేవుడు ప్రజలతో మాట్లాడినట్లు చెప్పబడింది. ద్వితీయోపదేశకాండం 4:11, 5:22. ఈ సందర్భములో దేవుడు 10 ఆజ్ఞల్ని ప్రకటించి వాటిని ఒప్పంద సూత్రాలుగాను, జీవిత త్రోవలో దారి చూపే సూత్రాలుగాను ప్రకటించాడు. అది పూర్వ ఒప్పంద విషయం. అయితే ఇప్పుడు శిష్యులు నూతన ఒప్పందములో ఉన్నారు. ఈ నూతన ఒప్పందములో ప్రతి ఒక్కరికి జీవిత సూత్రం యేసు మాటలే. ఆనాడు ధర్మశాస్త్రం పొందిన ఆదరణం ఈనాడు యేసు వాక్కులు పొందుతాయి. నూతన ఒప్పందములో యేసు నోటి నుంచి వెలువడే మాటలే వేద వాక్కులు, జీవపు మాటలు, ఒప్పంద సూత్రాలు. ఈ భావంతోనే దేవుని స్వరం ఈయన మాట వినండి అని ప్రకటించింది. ఇలా ప్రకటించడం వల్ల ద్వితీయోపదేశ కాండములోని ప్రవచనాలు నెరవేరాయి. అక్కడ ప్రభువు మీ ప్రజల నుండియే నా వంటి ప్రవక్తనొకరిని మీ చెంతకు పంపుతాడు, మీరు అతని మాట వినండి అనే మోషే చెప్పాడు. అదే సందర్భములో నీ వంటి ప్రవక్తనొకరిని వారి జనము నుండే వారి చెంత పంపుతాను అని దేవుడు వినిపించాడు. కాబట్టి ఈ వచనాలు ఈ దివ్య రూపధారి అయిన యేసులో నెరవేరుతూ ఉన్నాయి. ఆయనే దైవ సేవకుడు, మోషే లాంటి ప్రవక్త, దైవ తనయుడు. ఇప్పుడు కొన్ని ప్రార్థనా భావాలు చూద్దాం. యేసు
అచ్చం మనలాంటి మానవుడే అంటే చాలామంది నమ్మలేకపోతారు. ఆయనకు అన్నీ తెలుసు కదా, జరిగిపోయినవి, జరుగుతున్నవి, జరగబోయేవి కూడా ఆయనకు తెలుసు. అలాంటి జ్ఞానం మనకు లేదు. అలాంటప్పుడు ఆయన మనం సమానం ఎలా అవుతాం? ఆయన్ని అచ్చం మనలాంటి మనిషిగా ఎలా పరిగణిస్తాం అని వాదిస్తారు కూడా. ఈ వాదాన్ని కాదనలేం. యేసుకు భవిష్యత్తు జ్ఞానం ఉన్నమాట నిజమే. ఆయన దివ్య రూపాన్ని పొందుతాడు, పునరుత్థానం అవుతాడు అని కూడా ఆయనకు తెలుసు. కానీ ఆ గొప్ప వరాన్ని పొందే ముందుగా ఆయన సామాన్య మానవుడిగా భౌతిక జీవితాన్ని జీవించాలి, బాధామయమైన బాటలో నడవాలి. గమ్యం మాట ఎలా ఉన్నా ఆయన కఠోరమైన శ్రమలు పొందాడు. ఆయన పునరుత్థానం పొందుతాడు అనే జ్ఞానం ఆయన బాధను లేశమైనా తగ్గించలేదు. ఉదాహరణకు, మనకు కడుపు నొప్పి వస్తే బజారులో మందు దొరుకుతుంది కదా అని మనకు తెలుసు. అంత మాత్రాన కడుపు నొప్పి కాకుండా పోతుందా? మందు ఉంది కదా అని కడుపు నొప్పి వచ్చినప్పుడు మనిషి బాధను పొందకుండా ఉంటాడా? బాధ కాకుండా పోతుందా? మందు తెచ్చేలోగా, మందు వేసుకున్న తరువాత అది పనిచేసేలోగా అతడు అల్లాడిపోడా? ప్రాణం పోయినంతగా బాధపడడా? గిలగిలా తన్నుకోడా? చచ్చిపోతున్నానేమోనని భయపడిపోడా? బజారులో మందు లభించే మాట వాస్తవమే. రోగిని పరీక్షించి చికిత్స చేసే వైద్యుడు ఉన్నమాట నిజమే. అయినా రోగాన్ని బట్టి బాధను అనుభవించి తీరాలి కదా. అలానే యేసు కూడా చేశాడు. ఆయన పునరుత్థానం పొందుతాడనే విషయం తెలిసినా మానవ స్వభావంలో అత్యంత అవమానాన్ని, ఘోర హింసను భరించాడు. నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తుంది, మీరు ఇక్కడ ఆగి మెలకువగా ఉండండి అన్నాడు యేసు. కొంత దూరం వెళ్ళి నేలపై సాగిలపడ్డాడు. సాధ్యమైతే ఆ గడియ తన నుంచి తప్పిపోవాలని ప్రార్థించటం మొదలుపెట్టాడు. తండ్రి, నీకు అన్నీ సాధ్యమే, ఈ పాత్రను నా నుండి తొలగించు, అయినా నా ఇష్టము కాదు, నీ ఇష్టమే అన్నాడు అని మార్కు 14వ అధ్యాయం 34-36లో పేర్కొన్నాడు. యోహాను సువార్తకారుడు కూడా యేసు జీవితంలో సుఖదుఖాలు సమ్మిళితమై ఉన్నట్లుగా అభివర్ణించాడు. యేసు వారికి సమాధానమిస్తూ ఇలా అన్నాడు, మనుష్య కుమారుడు తన మహిమలోనికి ప్రవేశించే గడియ రానే వచ్చింది. మీతో ఖచ్చితంగా చెబుతున్నాను, గోధుమ గింజ భూమిలో పడి చావాలి, లేకపోతే అది ఒంటరిగా అలాగే ఉండిపోతుంది. అది గనుక చస్తే విస్తారంగా ఫలిస్తుంది. తన జీవితాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొని తీరుతాడు. కానీ తన లౌకిక జీవితాన్ని ద్వేషించేవాడు శాశ్వత జీవితాన్ని పొందుతాడు. ఇప్పుడు నా ఆంతర్యంలో బాధగా ఉంది, ఇంకేం చెప్పను. తండ్రి, ఈ గడియ నుంచి తప్పించుమని అడగనా? కాదు, నేను వచ్చింది ఈ గడియ కోసమే. తండ్రి, నీ పేరును మహిమపరచుకో. అంతలో ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది, నేను నీ నామం మహిమపరచాను, మరలా మహిమపరుస్తున్నాను కూడా అంది. కాబట్టి యేసు అచ్చం మనలానే బాధల లోయలో నడచిపోయాడు. అంతుపట్టని ఆవేదనకు గురి అయ్యాడు. ఈ రీతిగా సమస్తాన్ని వదులుకొని చివరకు తన సొంత ప్రాణాన్నే కాదనుకొని బలిదానం చేశాడు. అన్నిటినీ కోల్పోవటంలోనూ, గోధుమ గింజల చనిపోవటంలోనూ పరిపూర్ణ జీవం ఉందని బోధించాడు కూడా. ఈ బోధనే ఆలకించుమని, మనసారా పాటించి తీరుమని తండ్రి స్వరం హెచ్చరించింది. అన్నీ వదులుకొని పూర్తిగా దేవుణ్ణి మాత్రమే నమ్ముకొని స్వదేశాన్ని వదిలిపెట్టిపోయిన అబ్రహాము లాంటి విశ్వాసం మనకు ఇక్కడ ఆదర్శం. యేసు కూడా తండ్రిని గాఢంగా నమ్మబట్టే కటిక చీకటిలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. మరణం కూడా ఆయన భక్తిని తొలగించలేకపోయింది. యేసు ఎంతో సహనాత్ముడై ఉత్థాన గడియ వైపు ప్రయాణించాడు. ఈలోగా ఎంతో బాధను అనుభవించాడు. యేసు దివ్య రూపం ధరించినప్పుడు ఆయన దేహంపైని వస్త్రం అతి తెల్లగా మెరసిపోయింది. ఇది మన బప్తిస్మపు వస్త్రానికి గుర్తు. మనం క్రీస్తునందు బప్తిస్మం పొందినప్పుడు కూడా మనం శుద్ధిని పొందాం.
అలా అలంకారిక భాషలో చెప్పాలంటే తెల్లని వస్త్రముల అయ్యాం. ఈ తెల్లని వస్త్రం మన క్రైస్తవ ఘనతకు గుర్తు. ఈ ఘనతకు తగినట్టుగా మన జీవితాలను మనం సవరించుకోగలిగితే ఇది మన పునరుత్థానానికి చేరుస్తుంది. అప్పుడు మన దేహాలు దైవ మహిమలో భాగం పొందుతాయి. మనం శాశ్వతానందాన్ని అనుభవిస్తాం. ఇకపోతే క్రైస్తవ మత గురువులు, సన్యాస దీక్షను పొందిన మఠవాసులు తెల్లని నిలువుటంగీలు ధరించటం మనం చూస్తూ ఉన్నాం. ఇది వారి జీవితం నిర్మలత్వానికి గుర్తు. దైవ సేవకు అంకితమైన వారు పోషిస్తున్న పరిశుద్ధత్వాన్ని గురించి అనుక్షణం హెచ్చరించే సంకేతమే ఇది. తెల్లటి వస్త్రం యేసు మృతదేహంపై కప్పిన వస్త్రాన్ని కూడా గుర్తు చేస్తుంది. ఆయన దేహాన్ని కప్పిన ఆ ధవళ వస్త్రం ఆయన దేహం పొందబోయే దివ్య తేజస్సుకు చిహ్నంగా ఉంది. కనుక ఈనాటి మాట ఇది: ధవళ వస్త్రాన్ని ధరింపుము, దేవుని సన్నిధికి చేరుకొనుము.